అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, అతనికి 4 కొడుకులున్నారు, కానీ ఒక కూతురుంటే బాగుండు అని అనిపించింది అతనికి. ఇంతకీ ఆ 4 కొడుకులు ఏం చేశారు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఒక కూతురుంటే. రచించినవారు కోపల్లె విజయ్ ప్రసాద్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఎండ ప్రాణాల్ని ఎండగడుతోంది. మిట్ట మధ్యాహ్నం రోహిణి కార్తె ఎండ. మొహానికి పట్టిన చెమటను రుమాలుతో తుడుచుకున్నారు పంతులుగారు. గొంతు తడారిపోతుంది. కాస్త దప్పిక తీర్చుకోవాలి అనిపించింది. ఎదురుగా కూల్ డ్రింక్స్ షాప్ కనిపించింది. సోడా ఎంతో అన్నాడాయన. ఏం సార్, ఏం డ్రింకు కావాలి అంటూ షాప్లోని కుర్రాడన్నాడు. అక్కడ యమ రద్దీగా ఉంది. కొందరు సోడాలో నిమ్మరసం కల్పించుకుంటున్నారు, కొందరు నన్నారు తాగుతున్నారు, ఇంకా కొందరైతే కంపెనీ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, టీవీలో వచ్చిన మోడల్స్ని గుర్తు చేసుకుంటూ. సోడా చల్లగా ఉందా అంటూ అడిగారు పంతులుగారు. ఐస్ కలిపి ఇమ్మంటారా అంటూ పక్కా బిజినెస్ మ్యాన్ ధోరణిలో అడిగాడు ఆ కుర్రాడు. నిమ్మకాయ వెయ్యాలా అంటూ మళ్ళీ అడిగాడు. అక్కర్లేదు, ఒక్క కూల్ సోడా చాలు. ఎంత అంటూ అడిగాడు పంతులుగారు. అది ఎంతో తెలుసుకోకపోతే తాగను అన్నట్లుగా చెప్పారాయన. షాపు కుర్రాడు పంతులుగారి వంక విచిత్రంగా చూశాడు. ముందుగా రేటు ఎవ్వరూ అడగరు, అందులోనూ ఆఫ్టర్ ఆల్ ఒట్టి సోడా రేటుని అస్సలు అడగరు. చూడబోతే బాగా బతికినట్లుగా ఉన్నారు ఆయన వాలకం, కానీ రేటు అడుగుతున్నారు. పిసినిగొట్ట అనుకున్నాడాయన. ₹1/2 అంటూ చెప్పాడు కొంచెం చులకనగా చూస్తూ. అతను చెప్పగానే పంతులుగారు తాగలేదు. షాపుకి కొంచెం పక్కకు వచ్చి జేబులో ఉన్న మొత్తం చిల్లర తీసుకొని లెక్క పెట్టుకున్నారు. ₹80 బస్సు టికెట్టుకు ₹1.50 కావాలి. మిగిలింది 30 పైసలే. సోడా 50 పైసలు, 20 పైసలు తక్కువ పడ్డాయి. పంతులుగారు బస్సు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఎంతకీ రావటం లేదు. ఆయన దృష్టి మాత్రం కూల్ డ్రింక్ షాపు మీదనే ఉంది. అక్కడ్నుంచి ఆయన చూపు మరలటం లేదు. ఎంతోమంది వస్తున్నారు, తాగుతున్నారు, వెళ్తున్నారు. ఆయన దాహం మటుకు క్షణక్షణానికి ఎక్కువైపోతోంది. కాసేపటికి దప్పికతో చచ్చిపోతానేమో అన్నంత భయం పట్టుకుంది పంతులుగారికి. ఆయన మెదడు చురుగ్గా పనిచేసింది. దప్పిక తీర్చుకొని తన స్టేజ్లో దిగకుండా ముందు స్టేజిలో దిగితే సరిపోతుంది కదా, పైగా పైసలు కూడా మిగులుతాయి. అక్కడ్నుంచి ఊరి వరకు నడిచిపోవచ్చు అనుకున్నారాయన. బాబూ, ఒక ఐస్ సోడా, బాగా కూల్గా ఉండాలి అంటూ దర్పంగా ఆర్డర్ ఇచ్చారు. షాప్ కుర్రాడు పంతులుగారిని పట్టించుకోలేదు. గిరాకీతో బిజీగా ఉన్నాడు. అతని పిలుపు విననట్టుగానే ఉండిపోయాడు నిర్లక్ష్యంగా. పంతులుగారు రెట్టించారు. ఇస్తాను, చూస్తున్నారుగా ఎంత బిజీగా ఉన్నానో అంటూ ఆ అబ్బాయి గొంతులో కొంచెం హేళన కనిపించింది. పంతులుగారికి రోషం వచ్చి 50 పైసలు తీసి అక్కడున్న బల్ల మీద పెట్టారు. షాపు కుర్రాడు ఓ కూల్ సోడా తీసి కొట్టి ఇచ్చాడు వెంటనే. పంతులుగారు ఆత్రంగా అందుకొని ఓ గుక్క తాగారు. అమృతం, చల్లటి తుంగభద్ర నీరు. తుంగ పీన, గంగ స్నాన అనుకుంటూనే తాగటానికి తుంగభద్ర నీరే నీరు, స్నానం చేయటానికి గంగా నది నీరే నీరు అన్న సామెత నిజమైంది అనుకున్నారాయన. అయిపోతుందని కొంచెం కొంచెంగా సిప్ చేశారు. చివరి బొట్టు పీల్చి అప్పుడే అయిపోయిందా అన్న అసంతృప్తితో సీసా అక్కడే పెట్టారు. రయ్యుమని బస్సు వచ్చేసింది. అంతలో హడావిడి పడుతూ వచ్చి బస్సు ఎక్కేశారు. కండక్టర్ టికెట్ కొట్టడానికొస్తే స్టేజీ పేరు చెప్పారు. అదేంటి సార్, మీరు స్టేట్ బ్యాంక్ దగ్గర కదా దిగాల్సింది, ముందే దిగుతారా అంటూ అనుమానంగా అడిగారు కండక్టర్. పంతులుగారు అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి రావటం, ఆ సమయంలో ఆ బస్సు ఎక్కటం చాలాసార్లు గమనించాడు కండక్టర్. నిజమే, కానీ నాకు కొంచెం పనుంది అక్కడ, అందుకే ముందు స్టేజిలో దిగుతున్నాను అంటూ అబద్ధం చెప్పాల్సొచ్చినందుకు చింతిస్తూ చెప్పారాయన.
కండక్టర్ ముందుకెళ్ళిపోయాడు. కాని పంతులుగారి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. నిజానికైతే తను స్టేట్ బ్యాంక్ స్టేజీలో దిగినా తను ఇంకొక 1/2 కిలోమీటర్ పైనే నడవాలి. ఇప్పుడు ఇల్లు చేరుకోవాలంటే ఇంకో 1/2 కిలోమీటర్ దూరమే వెళ్ళాలి. మొత్తం కలిపి కిలోమీటర్ దూరం వెళ్ళాలి. అందరూ తనని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. జీవితంలో చీకు చింత లేదంటారు. పంతులుగారిలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి అంటారు. తను అనుభవిస్తున్న వైభవం తనకి మాత్రమే తెలుసు. మీ స్టేజీ వచ్చింది సార్ అంటూ కండక్టర్ హెచ్చరించాడు. పంతులుగారు ఈ లోకంలోకి వచ్చి బస్సు దిగిపోయారు. ఎండ పగబట్టినట్టుగా చర్రుమంటోంది. వడగాడుపు మొహాన్ని ఈడ్చి కొడుతోంది. వెచ్చని గాలి ఈ చెవిలో దూరి మరో చెవిలో నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. పంతులుగారు గొడుగు తెరిచారు. అది కూడా ముసల్దైపోయింది తనలాగే. ఎప్పట్నుంచో దాని చేత వెట్టి చాకిరీ చేయించాడు. అయినా పాపం ఇంకా మాట వింటూనే ఉంది ఆ గొడుగు. అంటూ ఒక్క నిట్టూర్పు విడిచి కాలు కదిలించారు. ఈ వయసులో ఎందుకు నడుస్తారండి? హాయిగా 2 రూపాయలు పడేసి రిక్షాలో పోవచ్చుగా అని చాలామంది సలహా ఇస్తూ ఉంటారు. పోవచ్చు. రిక్షాలో 2 కాకపోతే 4 ఇచ్చైనా పోవచ్చు. కానీ నా ఒళ్ళు నాకు వంగాలిగా. ఒక్కసారి రిక్షాకి అలవాటైతే నడక తప్పిపోతుంది. అది తప్పిందా మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, పాదాల వాపు ఇలా వగైరా జబ్బులన్నీ ఒక్కసారిగా దండెత్తుతాయి. అసలు అమెరికాలో ఫ్యాషన్ కారు అమ్మేసి కాలినడకన్నే నడుస్తారట తెలుసా? నా ఆరోగ్యానికి విజయ రహస్యం అదే మరి అని గొప్పగా ఉపన్యాసమిస్తారు పంతులుగారు. కానీ అసలు కారణం ఎప్పుడూ జేబులో కాస్తంత ఎక్కువ డబ్బులు ఉండవు. ఏ పని మీద బయటికి వచ్చారో ఆ పనికి సరిపోయేటంత బొటాబొట్టి డబ్బు మటుకే తీసుకొచ్చుకుంటారు ఆయన. అందుకే కేవలం 2 రూపాయలు రిక్షావాడికి ఇవ్వలేక ఆయన రిక్షా ఎక్కలేకపోతున్నారు. ఈ దారుణమైన నిజం మాత్రం ఇతరులకు తెలీదు. ఆయన భార్యకు తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. పెద్దవాడు గుర్తొచ్చాడు. సూర్యం పెద్ద కొడుకు. కలకత్తాలో ఓ పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ కారులో తిరుగుతూ ఉంటాడు. కాలు కింద పెట్టడం ఎప్పుడో మర్చిపోయాడు. సూర్యం పిల్లలు చందు, బిందు కూడా అలాగే తయారవుతున్నారు. ప్రతి చిన్న పనికి కూడా కారు కావాలి అంటారు. చంద్రం 2వ కొడుకు. బొంబాయిలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మారుతి కారు ఈ మధ్య కొన్నాడు. ఇంతకు ముందు హోండాలో తిరుగుతూ ఉండేవాడు. కోడలు పిల్ల దివ్య కొనమని తెగ పోరిందట. లోన్ తీసుకుని మరీ కొనేశాడు కొడుకు. బొంబాయి వస్తే కారులో తిప్పుతాను నాన్నా అని ఉత్తరం రాశాడు. ఇక 3వ వాడు అజయ్. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. హైదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో స్టెనోగా ఉన్నాడు. ఆ మధ్య ఎప్పుడో దాహం వేస్తే వరుసగా 6 కూల్ డ్రింక్స్ ఒక్కొక్కటి 6 రూపాయలట. ఒక్కసారిగా తాగాడట. అయినా దాహం తీరకపోతే ఐస్ క్రీం పార్లర్లో 25 రూపాయల ఐస్ క్రీం తినేశాడట. డబ్బు విలువ తెలీదు వాడికి. ఇక 4వ వాడు భార్గవ. తిరుపతిలో లెక్చరర్. మంచి జీతం మాత్రమే కాకుండా ట్యుటోరియల్స్, ట్యూషన్స్ ద్వారా వేలు సంపాదిస్తున్నాడని వినికిడి. రాజేంద్ర 5వ వాడు. కడపలో కాంట్రాక్టర్. క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉంటాడు. అవే ఆలోచనలతో ఇల్లు చేరిన పంతులుగారి రాక కోసం వారి శ్రీమతి అరుంధతి ఎదురుచూస్తూ ఉంది. అవ్వా, ఇంత ఎండ మండిపోతుంటేనూ ఇప్పటి వరకు ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నారండి? రిటైర్ అయి 5 ఏళ్ళైపోయినా బిజీ మటుకు తగ్గలేదు మీకు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయమూ లేదు అంటూ తన ధోరణిలో తను చెప్పుకుపోయారు ఆవిడగారు. ఇంటికొచ్చి మటుకు ఏం రాచకార్యాలు చెయ్యాలి అంటూ విసుగ్గా అడిగారు పంతులుగారు. ఈ కొంపలో ఒంటరిగా నేను మాత్రం ఎలా ఉండాలండి? బిక్కుబిక్కుమంటూ ఒంటరి పక్షిలా ఎదురు చూస్తూ క్షణమొక యుగంలా గడపాలా? మొగమహారాజులు మీకేం, కాలం గడిచిపోతుంది ఎలాగైనా, నాకు గడవొద్దు అంటూ తన బాధ వెళ్ళబోసుకుంది ఆవిడ. అవునవును, మనవాళ్లతో ఆడుకునే వయసు. ఏరి ఒక్కడూ లేడుగా. ఉండటానికి 8 మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఒక్కరూ వచ్చి 10 రోజులు కూడా ఇక్కడ ఉండరు.
అంటూ నెట్టూర్చారు ఆయన. అది సరేనండి, అవధానిగాడి పెళ్ళట, రమ్మని మీ చెల్లెలు ఉత్తరం రాసింది అందావిడ. ఎప్పుడు, ఎక్కడా అంటూ సంతోషంగా అడిగారాయన. గుంటూరులో. 4 రోజుల్లోనే మనల్ని ఓ వారం ముందుగానే రమ్మని వ్రాసిన ఉత్తరం 2 వారాలు ఆలస్యంగా వచ్చిందండి. పరాయి సంబంధమట. అమ్మాయి బ్యాంకు క్లర్కట. ఎప్పుడు వెళ్దామండి అంటూ అరుంధతి గారు అడిగారు ఆశగా. చూద్దాంలే అంటూ నిర్లిప్తంగా ఓ మాట మాట్లాడి లోపలికి వెళ్ళిపోయారు కాళ్ళు కడుక్కోవడానికి. భోజనాలై విశ్రాంతి తీసుకుంటున్న వేళ పెళ్లి కబుర్లు మళ్ళీ దొర్లాయి వాళ్ల మధ్య. ఏమండి, రేపు వారం వర్జ్యం తిథి, అన్నీ బాగానే ఉన్నాయి. మనం రేపు బయలుదేరితే సరిపోతుంది. ఓ వారం రోజులుండి రావచ్చు. పైగా మనవాళ్లను చూసినట్టుగా ఉంటుంది అంది అరుంధతి. నిజమే, బాగానే ఉంటుంది. కానీ అంటూ నాంచారు పంతులుగారు. మీకు తీరిక లేకపోవటం నాకు తెలుసు. అవధాని పెళ్ళండి. వాడు ఎప్పుడూ చెబుతూనే ఉంటాడుగా, మనం అందరికంటే ముందే వచ్చి అన్ని పనులు చెక్కబెట్టి అందరికంటే ఆఖర్న వెళ్ళాలని. పిచ్చి వెధవ ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతకీ కానుకలు ఏం తీసుకెళ్దామండి అంటూ ఉత్సాహంగా అడిగారావిడ. పంతులుగారు నిర్వేదంగా చూశారు. 6. ఈ పెళ్ళికి పోకపోతే ఏమవుతుంది అన్నాడాయన. ఆ, వద్దంటారా? మీకు నోరేలా వచ్చిందండి? మీ చెల్లెలి కొడుకు పెళ్ళి. ఈ పెళ్లి పేరుతోనైనా ఓ వారం రోజులు ఒంటరి జీవితానికి స్వస్తి చెబుదాము అనుకున్నాను. ఇది కూడా పడనియ్యరా మీరు అంటూ కోపంగా అడిగారావిడ. నిజమే, నాకు రావాలనే ఉంది. కానీ మా ఆర్థిక మంత్రి ఊళ్ళో లేడోయ్ అంటూ చమత్కారంగా అన్నారాయన. డబ్బుదేముంది వెదవది, అడిగితే మటుకు ఎవరివ్వరండి. మళ్ళీ పెళ్ళి చూడగలమా? మనం మాత్రం ఇంకెంతకాలం ఉంటామో ఏంటో మరి అంటూ తేలిగ్గా అనేశారు అరుంధతి. పంతులుగారి గుండెలో గుణపంలా తగిలింది ఆ మాట. పోయే లోపల బంధువులందర్నీ మరొక్క మారు చూసుకోవచ్చు. ఇప్పటికే తన తరం వికెట్లు కొన్ని పడిపోయాయి. ఛార్జీలు ఎక్కువే. ఓపిక సన్నగిల్లింది. దూరభారం. పోలేరు, రాలేరు. ఏదో శుభకార్యాలకు అందరూ కలవాల్సిందే. అదే పనిగా రావటం పోవటం చేతగాని రోజులు. కనీసం 500 కావాలి అంటూ భారంగా చెప్పారు పంతులుగారు. 500 గదండి, ఎవరినడిగినా ఇస్తారు అంటూ తన శ్రీమతి తేలిగ్గా చెప్పేయటం పంతులుగారికి కోపం తెప్పించింది. ఆ, ఇస్తారిస్తారు, ఇవ్వరని కాదు. దేహి అంటే ఎవ్వరైనా ఇస్తారు. కానీ ఇచ్చిన దగ్గర్నుంచి ఎప్పుడు తీరుస్తారు అని వెంటపడతారు కూడా. నా పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఇక అప్పులు చేసుకుంటూ పోతే ఆ బాకీలు మాత్రం ఎప్పుడు తీరుస్తాం? ఆలోచించు అంటూ గంభీరంగా అన్నారాయన. అదేంటండి, మనకెవరూ లేనట్టుగా మాట్లాడుతున్నారు? మీరు 5 రత్నాల వంటి కొడుకుల తండ్రి అని మర్చిపోవద్దు అని గుర్తు చేశారు అరుంధతి. ఆ, రత్నాలే. నా నెలసరి ఆదాయం 50,000. కానీ 5 రూపాయలు కూడా లేక ఎప్పుడూ నడిచిపోతూ ఉంటాను. రిక్షా కూడా ఎక్కలేను అంటూ వ్యంగ్యంగా అన్నారాయన. మీరడిగితే ఎవరు మాత్రం పంపరండి. ఓ కార్డు ముక్క రాయండి పంపమని అందావిడ. అడిగి తెప్పించుకోవాలా? వాళ్ళు అడిగారనే నేను పెంచానా? వాళ్ళు అడిగారనే నేను చదువు చెప్పించానా? వాళ్ళు అడిగారనే నేను ఉద్యోగాలు వేయించానా? వాళ్ళు అడిగారనే నేను వాళ్ళ పెళ్ళిళ్ళు చేశానా? వాళ్ళు అడిగారనే నేను రాత్రింపగళ్ళు ట్యూషన్లు చెప్పి వాళ్లకు ఏ లోటు రాకుండా చేశానా? చెప్పు ఆరు. వాళ్లకు తెలీదు నా ఆదాయం ఎంతో, ఈ కలికాలంలో మనం ఎలా బ్రతకాలో వాళ్ళు మన గురించి ఆలోచించనక్కర్లేదు అంటూ ఆయాసం రావటంతో ఆగిపోయారు ఆయన. ఆయాసాన్ని తట్టుకోలేక అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నారు. అరుంధతి గారికి గతం గుర్తుకొచ్చింది. చిన్న బడిపంతులుగా చేరిన పంతులుగారు తన శక్తి సామర్థ్యాలతో పిల్లల్ని ఆకట్టుకుని విశ్రాంతి ఎరగకుండా ట్యూషన్లు చెప్పి కుటుంబాన్ని పైకి లాక్కొచ్చారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ. పంతులుగారి తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఆ ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ బంధువులు విపరీతంగా వస్తూ పోతూ ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా
విందు భోజనాలు, పిండి వంటలు, నెయ్యి గిన్నెలు గిన్నెలుగా ఖాళీ అవుతూ ఉండేవి. వచ్చిన వారికి బట్టలు పెట్టేవారు. ఎప్పుడూ ఇల్లు కలకలలాడుతూనే ఉండేది. పొయ్యి మీద పెద్ద గిన్నెలో అన్నం ఉడకవేసేవారు. కాలం మారిపోయింది. పెంకుటిల్లులు పోయి డాబా ఇల్లులు వచ్చాయి. పూర్వకాలంలో విశాలంగా ఉన్న ఇల్లులు రాను రాను కుంచుకుపోయి ఇరుకు ఇరుకు గూళ్ళుగా అయిపోతున్నాయి. అలాగే ఒకప్పటి విశాలమైన హృదయం మారే కాలంతో పాటుగా కుంచుకుపోయి ఇరుకు హృదయంగా మారిపోయింది. మా వాళ్ళు అన్న పదం పోయి నా వాళ్ళు అన్న పదం వచ్చేసింది. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చెయ్యటంలా తయారైంది. ముగ్గురికి వంట చేయలేని కాలంగా మారింది. చేతగాక చేత రాక చెయ్యి రాక అన్నట్లుగా. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఒక రకమైన ఇన్సూరెన్స్ కంపెనీలుగా పనిచేశాయి. అనాథలకు రక్షణ కలిగించాయి. ఆ కుటుంబంలో ఒకరిద్దరు అసమర్థులైనా, కొంతమంది సభ్యులకు విధి వక్రించినా ఆ కుటుంబ పెద్ద వాళ్ళని ఆదుకునేవాడు సంతోషంగా. అందరూ కలిసిమెలిసి ఉంటూ తలా ఒక పని చేసుకుంటూ పోయేవారు. దానివలన పని మనుషుల సమస్య ఉండేది కాదు. దుబారా ఖర్చులు అయ్యేవి కావు. ఒంటరితనం ఉండేది కాదు. పెద్దల యందు గౌరవ అభిమానాలు ఉండేవి. పెద్దల వ్యవహార దక్షత లభించేది. ఎవరు చెడిపోయినా వారిని దండించి సక్రమ మార్గంలో పెట్టడానికి వీలయ్యేది. ఒక విశాల దృక్పథం ఏర్పడేది. అందరూ మనవాళ్లే అన్న ఒక సంకల్పం కలిగేది. కానీ నేడు పెళ్ళి కాగానే నేను, నా మొగుడు, నా పిల్లలు అంతే లోకం. అత్త ఎవరో, మామ ఎవరో, మరిది ఎవరో, ఆడపడుచు ఎవరో అందరూ ఎక్స్ట్రానే. అందరూ కూడా పనికిరానోళ్ళు, దోచుకు తినేవాళ్ళులాగానే కనపడుతున్నారు. తమ సుఖాలకు అడ్డుపడేవాళ్ళైపోయారు. అందరూ గడ్డిపోచతో సమానమైపోయారు. వీరికి అలాగే జరిగింది తన కోడళ్ల విషయంలో. ఎవ్వరూ కలవలేరు. క్రమంగా కొడుకుల్ని కూడా దూరం చేశారు. తల్లిదండ్రుల మీద ఉండే మమకారాన్ని, అనుబంధాన్ని ఏవేవో మాయమాటలు చెప్పి తుంచేశారు. ఎప్పుడో చుట్టపు చూపుగా రావటం, ముళ్లమీద ఉన్నట్లుగా ఉండి వెళ్ళిపోవటం మామూలైపోయింది. బాధ్యతలను విస్మరించిన పక్షులు రెక్కలొచ్చి వెళ్ళిపోయాయి. ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ పంతులుగారి ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చారు అరుంధతి గారు. నిజమేనండి. అప్పుడెప్పుడో ఒక్కసారి సూర్యం తనకు తెలియకుండా ఓ 1000 రూపాయలు పంపాడని వాడి పెళ్ళాం వాడిని ఎంతకాలం కాల్చుకుతిందని ఇక్కడికొచ్చినప్పుడల్లా ఇంకా సాధిస్తూనే ఉంటుంది. అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదు కదా అంటూ కళ్ళనొత్తుకుంది అరుంధతమ్మ. బిడ్డలనైతే కనగలం కానీ వాళ్లతో పాటుగా వాళ్ల బాధ్యతల్ని కనలేం కదా అంటూ వేదాంత ధోరణిలో అన్నారు పంతులుగారు. ఏమండి, అవధానిగాడి పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదండి. ఈ లోకానికి మన సమస్యలు ఏం తెలుసండి? అందరి దృష్టిలో మనం అదృష్టవంతులం, మహారాజులం. మనకి బోల్డ్ గర్వం ఉంది, డబ్బు ఉందని అందరూ అంటూ ఉంటారు. వెళ్ళక తప్పదండి అంటూ జాలిగా అన్నారు. సరే, డబ్బు కోసం ప్రయత్నిస్తాను. తప్పుతుందా మరి? మన వెధవలు కూడా కొంతమంది అక్కడికి తగలడచ్చు కదా, వాళ్ళని చూసినట్లుగా ఉంటుంది అంటూ అక్కసుగా కోపంగా చెప్పారాయన. ఆ మీ దగ్గర లేకపోతే దొరక్కపోతే ఈ ఉంగరం తాకట్టు పెట్టేయండి. ఇది మన పెళ్ళైన కొత్తలో మీరు చేయించిన ఏకైక నగ అంటూ వేలి నుంచి బంగారపు ఉంగరాన్ని బయటకి తీస్తూ అన్నారు ఆవిడ. ఉంగరంతో పాటు కన్నీళ్లు బయటకొచ్చాయి. అవి జాలి జాలిగా ఉంగరం మీద పడ్డాయి. అరు, అక్కర్లేదు, ప్రయత్నిస్తాను. అడగాల్సిన వాళ్ళందర్నీ అడుగుతాను. నెలాఖరు రోజులు కదా, లేకపోతే ఇంత సమస్య అయ్యేది కాదు అంటూ దృఢ నిశ్చయంతో చెప్పారు పంతులుగారు. ఆ సాయంత్రం పంతులుగారు పట్టు వదలని విక్రమార్కుడిలా చాలామందిని కలిశారు. అభిమానం చంపుకొని అప్పు కోసం అర్రులు చాచారు. మీకేమండి అని చాలామంది లౌక్యులు తప్పించుకున్నారు. కొందరు లేదని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇంకొందరైతే ఫస్టుకిచ్చేటట్లయితే ఇస్తాను అన్నారు. ఆఖరు ప్రయత్నంగా రామయ్య గారింటికి వచ్చారు. ఏమోయ్ పంతులు, కులాసానా? దారి తప్పొచ్చావనుకుంటాను అంటూ రామయ్య పంతులుగారి కొలిక్ కాబట్టి అంత చనువుగా మాట్లాడారు. ఏం లేదు,
ఓ 500 అర్జెంటుగా కావాలి అంటూ చెప్పారు ఆదుడు దాన్ని అణుచుకుంటూ. బావుంది, షావుకార్లు అంతా మగపిల్లకాయలే, ఎవరికీ 7,000 తక్కువ లేదు జీతం. నేను ఆడపిల్ల తండ్రిని, నన్నడిగితే నేనెక్కడివ్వను అంటూ మందహాసం చేస్తూ రామయ్య చెప్పారు. బాబూ, పరిహాసాలకు సమయం కాదిది. ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. నీ దగ్గర ఉంటుందని నాకు తెలుసు. కావాలంటే ఆ డబ్బుకి వడ్డీ తీసుకో అంటూ సీరియస్గా అన్నారు. పంతులు, అయితే నీ దగ్గర నన్ను వడ్డీ తీసుకోమంటావు అంతేగా? ఆ మాట ఇంకొకడంటే 4 తన్నేవాణ్ణి. రిటైర్ అయ్యేదాకా ఒకే స్కూల్లో ఏడ్చాం కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అన్నాడాయన. అందుకే బాబు, తొందరగా ఇచ్చేస్తే నేను వీలైనంత తొందరగా ఇస్తాను అన్నాడు పంతులుగారు. నాకు తెలీదు నీ సంగతి. పరాయి సొమ్మును పాపంతో సమానంగా చూసేవాడివి. ఇస్తానిస్తాను. నిన్ననే అమ్మాయి పంపించింది పండక్కి బట్టలు కొనుక్కొమ్మని. ఈ వయసులో ఏం బట్టలు కొనుక్కుంటానులే, అవి నీకిస్తాను, నీ అవసరమైనా తీరుతుంది అంటూ రామయ్య గారు చెప్పారు 500 ఇస్తూ. అవదాని పెళ్ళి కళ్యాణ మండపంలో జరిగింది. రంగరంగ వైభవంగా జరిగింది అన్నారందరూ. బ్రహ్మాండమైన మండపం, పూల డెకరేషన్, మంగళ వాయిద్యాలు, వంట వాళ్ళు, ఓ భలే సందడి. కానీ పంతులు గారికి పూట పెళ్లిలాగే కనిపించింది. ఒక్క పూటే విందు భోజనం జరిగింది. అంతకు ముందు రాత్రి మరీ ఆత్మీయులకు మాత్రమే భోజనాలు పెట్టారు. పెళ్ళైన మధ్యాహ్నమే బంధుమిత్రులు చాలామంది వెళ్ళిపోయారు. ఆ ఒక్క పూట భోజనంలో కూడా కనీసం 2 కూరలు, 2 పచ్చళ్ళు కనపడలేదు. 2 స్వీట్లు వేసినా వాటి సైజు చాలా కుంచుకుపోయింది. మిక్చర్ షాంపుల్కు వేసినట్టుగా వేశారు. మళ్ళీ ఎవ్వరూ అడగలేదు. అసలు వడ్డెన రెండవసారి జరగనే లేదు. అన్నం షాంపుల్కు వేసినట్లుగా వేశారు. ఎవ్వరూ అడిగి వెయ్యలేదు. చాలా పదార్థాలు మిగిలిపోయాయి కూడా. అన్నీ చెత్తకుండి పాలయ్యాయి. కనీసం వచ్చిన అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి వడ్డించకపోయినా పుష్కలంగా ఒక్కసారన్నా వడ్డిస్తే ఇంత వేస్ట్ అయ్యేది కాదు కదా. అందరూ తృప్తి పడేవాళ్ళు. పైగా మనసులు చిన్నవైపోవటంతో వడ్డించే చెయ్యి కూడా చిన్నదైపోయింది. అంతా ఫ్యాషన్. తింటే తిన్నారు, చస్తే చచ్చారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే బఫే మీల్సే, నిలబడి తినండి, అంతే మీ కర్మ అని అంటారో ఏమో. పంతులు గారికి పాత పెళ్ళిళ్ళు గుర్తుకొచ్చాయి. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంతా అరుగు వేసి, వారం రోజులు వీధంతా హోరెత్తిపోయేది. ఊళ్ళోని కుక్కలన్నీ అక్కడి చెత్తకుండి దగ్గరే కొట్లాడుకుంటూ ఉండేవి. పెళ్లికి ఎంతోమంది బంధువులతో పాటు అజయ్, భార్గవలు కూడా వచ్చారు. వాళ్ళు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని వచ్చారు. ఎంత ఉండమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదు. పెళ్లికొచ్చిన కొడుకు అజయ్ భారీగా ఖర్చు పెట్టాడు. కానుకలని, ఫోటోలు అని కనీసం 1,000 పైననే ఖర్చు పెట్టి ఉంటాడు. భార్గవ కూడా బాగానే ఖర్చు చేశాడు. కానుకలు తీసుకురావటానికి, పెళ్లి కోసం కొత్త బట్టలు కొనుక్కోవటానికి వగైరా. ఒక్కరన్న తామిద్దరినీ వచ్చి ఓ 1 నెల రోజులు ఉండమంటారేమోనని ఎంతో ఎదురు చూశారు పంతులుగారు. ఆ మాటే రాలేదు. కర్నూలు ఎప్పుడు వెళ్తారు అని అడిగారు. అంతే. భార్గవ నోరు తెరవకముందే కోడలు గాయత్రి అతన్ని హడావిడిగా లాక్కుపోయింది. ఎక్కడ అత్తామామల్ని రమ్మంటాడోనని. అజయ్ డైరెక్టుగానే చెప్పాడు. నా ఇల్లు చాలా చిన్నది నాన్న, మీ మడి ఆచారం, పైగా నీటికి ఇబ్బంది అని అంటూనే కోడలతో మీరు అడ్జస్ట్ కాలేరు నాన్న అని చెప్పాడు. పెళ్లి జరిగి 4 రోజులు గడిచిపోయాయి. ఎంత మోడ్రన్ పెళ్ళైనా, ఎంత రన్ చేసినా కొంత కాలక్షేపమే జరిగింది. బంధుమిత్రుల్ని కలుసుకోవటం, పండుటాకులను పలకరించటం, లేని సభ్యుల కోసం బాధపడటం వగైరాలతో. పంతులు గారికి తను చేసిన బాకీ గుర్తుకొచ్చింది. కొడుకులు గాని, కోడళ్ళు గాని డబ్బులిస్తారని ఎదురు చూశాడు. కానీ ఎవరికి వారికి సరిపోయినంత డబ్బులు లేనట్టుగా కనిపించారు. కనీసం పెళ్ళికెళ్ళాం కదా, అవధాని అయినా బట్టలు పెట్టకుండా క్యాష్ ఉంచుకోమని ఇస్తాడేమోనని ఎదురు చూశారు. ఆ ఆశ నిరాశయింది. బట్టలే పెట్టాడు. అవి ఖరీదైన బట్టలు. దంపతులిరువురూ వచ్చి కాళ్లకు నమస్కరించారు. ఒరేయ్ అవధాని, పెళ్లి చేసుకోవటంలో తప్పులేదు. నీదంటూ ఒక సంసారం ఏర్పరచుకోవటంలో తప్పులేదు. కానీ నీ సుఖాలలో
వాళ్ళ సుఖాలను త్యాగం చేసి నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల్ని మర్చిపోవటం తప్పురా, ఆ పని మాత్రం చెయ్యకురా అంటూ కౌగిలించుకుంటూ చెప్పారాయన. అవధాని పెళ్ళాం చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసింది. అలా అని కాదు, ఒకవేళ నువ్వు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోతే మీ వాళ్ళ కోసం ఇంత అని పంపుతూ ఉండరా డబ్బుని అంటూ చెప్పారాయన. అదేంటి బావా, వాడికి ఏవేవో చెబుతున్నావు? కోడల్ని ఏరికోరి మరీ తెచ్చుకుంది మాలో కలిసిపోవటానికేగా అంటూ అవధాని తండ్రి, అదే అరుంధతి బావగారు ఆక్రోశించారు. ఆ రోజు బయలుదేరుదామనుకుంటుండగా శాస్త్రి ఊడిపడ్డాడు, ఉరుములేని పిడుగులాగా. సారీ, పెళ్ళికి రాలేకపోయాను. కాస్త కొత్త జంటను చూసిపోదామని ఇలా వచ్చాను. ముచ్చటగా ఉన్నారు అంటూ శాస్త్రిగారు బోల్డ్ సంతోషపడి బోల్డన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. శాస్త్రిగారు అంటే పంతులుగారికి బాల్య స్నేహితులు. వృత్తిరీత్యా వేరైపోయి ఊళ్ళు పట్టుకు తిరిగారు. అరుదుగా కలుసుకుంటూ ఉంటారిప్పుడు. శాస్త్రిగారికి 4 కొడుకులు, ఒక్కతే కూతురు. భోజనాలయ్యిన తర్వాత ఆరుబయట వెన్నెల్లో డాబా మీద పడుకున్నారు కబుర్లు చెప్పుకుంటూ. పంతులు, నీకు గుర్తుందా, నాకు ఆడపిల్ల పుట్టిందని ఆ రోజుల్లో నేను వాపోయాను. చాలా బాధపడ్డాను. చాలా రోజుల వరకు బాధపడ్డాను. మైనస్ పుట్టింది అనుకునేవాణ్ణి. నీకేం అంతా ప్లస్సే అనేవాడిని. కానీ నా ఊహ పొరపాటురా అంటూ బాధగా అన్నారు. ఏం కట్నం ఇవ్వలేదా అంటూ పంతులుగారు అడిగారు నవ్వుకుంటూ. లేదురా, ఉన్న 4 కొడుకులు కోడళ్ల చేతిలో కీలుబొమ్మలై మమ్మల్ని పట్టించుకోలేదురా. ఇప్పుడు మాకు కూతురే గతి. దానింట్లోనే మేమిద్దరం హాయిగా ఉంటున్నాం అంటూ శాస్త్రిగారు సంతోషంగా చెప్పారు. 5 మగపిల్లల్ని కన్నా కానీ ఒక్క ఆడపిల్లని కనుంటే ఎంత బాగుండేది మా జీవితం అంటూ పంతులుగారు నిట్టూర్చారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. 5 కొడుకులు ఉండి కూడా ఒక్క కొడుకు కూడా వారి బాగోగులు చూడకపోవటంతో ఒక్క కూతురైనా ఉంటే బాగుండు, మా సుఖ సంతోషాలలో తోడుగా ఉండేది అని అనుకున్న ఓ తండ్రి కథ. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కోపల్లె విజయ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.